నమస్తే. ఈరోజు ఒక ట్రిప్ చేయడం స్థలము ఎలా ఉంటుంది, తర్వాత దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి తెలుసుకుందాం. అలాగే రెండు బిల్డింగ్ల మధ్య ఒక చిన్న స్థలం ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా మనం తెలుసుకుందాం. చూద్దాం మరి. జస్ట్ చూడండి, ఇది ఒక 1 2 3 4 5 6 ఫ్లోర్ బిల్డింగ్. తర్వాత దీని వెనకాల చూడండి మళ్ళీ ఒకటి సేమ్ హైట్లో, తర్వాత ఇది ఒకటి. అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న స్థలమే ఇదన్నమాట. సరే కదా, ఇటు క్రాస్లో ఉంది, అంటే ఇటు ఆగ్నేయం పెరిగింది కంప్లీట్గా, మళ్ళీ ఇటు డెడ్ ఎండ్ అన్నట్టు. అర్థమైంది? ఇటు డెడ్ ఎండ్ ప్లస్ ఇక్కడ మూత పడ్డది కంప్లీట్గా, అంటే నైరుతి ప్లస్ పశ్చిమ వాయువ్యం పడమర కంప్లీట్ మూత అన్నమాట. సో ఈ స్థలం అన్నట్టు ఇది ఎంత డేంజర్ చూడండి. కంప్లీట్ బ్లాకు, యజమాని కూడా నష్టాల్లో ఉంటాడు అన్నట్టు ఇలాంటి స్థలం వల్ల. ఎందుకంటే ఇక్కడ నార్త్ అంతా కూడా హైట్ వచ్చింది. ఓకే, సో ఇలాంటి స్థలాలు తీసుకోవడం వల్ల 5 years నుంచి తను ఫైనాన్షియల్గా బ్లాక్ అయినాడు. తర్వాత ఇది ఏ రకంగా కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి అస్సలు పనికిరాదు, చాలా లోపాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి తీసుకునే ముందు తను ఎవరిని కన్సల్ట్ కాకుండా ఈ స్థలం కొనుక్కోవడం వల్ల ఈరోజు దగ్గర 1 CR వరకు అతను బ్లాక్ అయ్యాడండి. అంటే సజెషన్ అనేది ఎంత పవర్ఫుల్ ఈరోజు అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక లైఫ్ అండి, 5 years అప్పులలోకి వెళ్ళిపోయి ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాక లోన్లు కట్టి, అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే మీరు చేసే ముందు ఒక తెలిసిన వ్యక్తితోటి, ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ తోటి కనుక ఇలాంటి పని చేసి ఉంటే మీరు పెట్టిన అమౌంట్కి ఒక వర్త్ ఉండేది. సో ఈరోజు సెల్ఫ్ నాలెడ్జ్ అంటే సొంత ఐడియాలు పనికిరావు అని చెప్పడానికి మళ్ళీ ఒకసారి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ 20 years ఎక్స్పీరియన్స్, అర్థమైందా? 5,000కి పైగా కుటుంబాలతో డైరెక్ట్ కౌన్సిలింగ్ చేసి 1000కి పైగా వ్యాపారాలతో సూచనలు ఇస్తూ సక్సెస్ చేసిన పర్సన్గా నేను చెప్తున్నాను. సొంత నిర్ణయాలతోటి డిసిషన్ తీసుకొని ఫెయిల్ కావద్దు, ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలనేదే నా యొక్క అభిమతం. సో ఇక్కడ కూడా అలాంటి వండర్ఫుల్ సజెషన్ తోటి ఈరోజు చాలా ఆయన దండం పెట్టుకుంటున్నాడు. నిజంగా ఇన్ని రోజులు లేట్ అయింది సార్, ఇప్పుడు డెఫినెట్గా ఐ విల్ టేక్ యాక్షన్ అన్నాడు. అక్కడ పక్కకు ఉన్న వాళ్ళకి ఈయనకు పనికొచ్చేటట్టు సజెషన్ ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నాడు. సో నిజంగా ఇది ఒక జ్ఞానంతో చేయాల్సిన పని. సో థ్యాంక్ యూ ఆల్. ఈ విషయాన్ని అందరికి తెలియాలని నేను దీన్ని తీయడం జరిగింది. కాబట్టి స్థలాలను జాగ్రత్త చూసి తీసుకోండి, మంచి స్థలాలు తీసుకోండి, మీరు కూడా అభివృద్ధి పొందండి. థ్యాంక్ యూ. మీ ఆంజనేయ వాసు.